యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శ్రీ రామకృష్ణ విద్యాలయంలో రామకృష్ణ పరమహంస 188వ జయంతి సందర్భంగా అదేవిధంగా పాఠశాల 40వ వార్షికోత్సవ పాఠశాల వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర, ఆలేరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ సూరసుమలత, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో రామకృష్ణ పరమహంస 188వ జయంతి సందర్భంగా అదేవిధంగా పాఠశాల 40వ వార్షికోత్సవం పాఠశాల వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర, ఆలేరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ సూరసుమలత, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ తరికొప్పుల రమేష్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగోని భీమేష్, బొడ్డు రమేష్, గుగ్గిళ్ళ జయమ్మ, మాడిశెట్టి వాణిశ్రీ, కడారి పరమేశ్వరి, కాయితి అన్నపూర్ణ, అంబాల ప్రసన్నలక్ష్మి, పెన్నె విజయభవాని, అప్పల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, గుండు లలిత, ఎడంగదుల కవిత, యానాల సరస్వతి, వంగపల్లి శ్వేత, పిడిశెట్టి భవాని మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. మా విద్యార్థులు రచించినటువంటి చిన్న చిన్న కవితలు, వ్యాసాలు, పాటలు, జోక్స్, రకరకాల అంశాలు ఇందులో ఇవ్వబడ్డాయి. అదేవిధంగా వివిధ సందర్భాలలో తీసినటువంటి చిత్రమాలికలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని మంచి సందేశం నేను కోరి ఎందుకంటే రవీంద్ర గారిలో ఉన్న ఆవేదన అంతా ఇంత కాదు. సమాజాన్ని చూస్తుంటే సమాజం ఎడిపోతుంది, ఏం జరుగుతుంది, మనం ఎలా ఉండాలని చెప్పి వారి మాటలలో వింటే వారి ఆవేదన చూస్తే బాధేస్తుంది, అంత ఆవేదన వారికి. అందుకని కోరి వారిని మీ యొక్క సందేశం మాకు కావాలని చెప్పి వారిని ఆహ్వానం జరిగింది. వారు మన ముందు మాట్లాడతారు.